మిస్డ్ కాల్ చూడంగానే ఫోన్ చేస్తాడు. లేకపోతే పరిగెత్తుకొచ్చేస్తాడు. వాడికి అమ్మ కన్నా పంతం ఎక్కువైపోయింది. అమ్మా చేత్తు, నాన్న చేత్తు, అమ్మా చేత్తు, నాన్న, నాన్న. ఏంటమ్మా ఇది? నీ గుండె నొప్పి రావడం ఏంటమ్మా? దీనికి అంతటికీ కారణం నేనేనమ్మా. నా వల్లే నీకు పరిస్థితి వచ్చిందమ్మా. అమ్మా 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 అమ్మ జాగ్రత్త అమ్మా. అమ్మా జాగ్రత్త అమ్మా. అమ్మా నన్ను క్షమించమ్మా. అలాంటి దుర్మార్గుడు నీకు పుట్టుండకూడదమ్మా. ఇంకెప్పుడు నేను వదిలి వెళ్ళమ్మా. ఐఎమ్ సారీ అమ్మా. నిజంగా వెరీ సారీ అమ్మా. లేదు నాన్న, లేదు. ఎందుకు నాన్న నిన్ను నువ్వు అలా తిట్టుకుంటున్నావు? జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది కదా. లేదమ్మా, నిన్ను వదిలి నేను వెళ్లకుండా ఉండుంటే అసలు నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదమ్మా. ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండేదాన్ని. నా వల్ల ఇలా జరిగిందమ్మా. నా వల్ల ఇలా జరిగిందమ్మా. అయ్యో నాకు ఏమి నొప్పి లేదు నాన్న. ఇదిగో చూడు, చూసావా నేను మామూలుగానే ఉన్నాను కదా. నువ్వు వచ్చేసావు కదా, ఇంకా నాకు ఏ భయం లేదు నాన్న, ఏ భయం లేదు. నువ్వు పక్కనుంటే ఈ నొప్పే కాదురా, చావు కూడా. వద్దమ్మా, చావు గురించి మాట్లాడకమ్మా. నేను తట్టుకోలేనమ్మా. వద్దమ్మా. అయ్యో పిచ్చి నాన్న, నిన్నొదిలి నేను ఎక్కడికి వెళ్తానరా చెప్పు. నీ కొడుకు పెళ్లి చేసి గాని నేను వెళ్ళిపోనరా. నువ్వు బాధపడకు. నువ్వు బాధపడుకున్నాను, నువ్వు బాధపడకు. చూసావరా నీ కొడుకు అనగానే దాని మొహంలో ఎంత కళ్ళు వచ్చిందో. నీ బొంద, నీ చూపు నా మీద పడింది ఏమిట్రా? పేషెంట్ నేను కాదు, ఇక్కడ నోట్లో మట్టి కొట్ట. ఇదిగో అప్పలమ్మ. అప్పలమ్మ కాదు డాక్టర్ గారు, అనసూయాదేవి. మరి అప్పలమ్మ ఎవరు? నేనే డాక్టర్. చూడప్పలమ్మ, నీకు వచ్చిన భయం ఏమీ లేదు. చిన్న గ్యాస్ వల్ల నీకు పెయిన్ వచ్చింది. ఆ ఎసిడిటీ వారం రోజులు మందులు పడితే నీకు తగ్గిపోతుంది. నిజంగానా డాక్టర్ గారు? నిజం అబద్ధం నాకు తెలీదు. ఇదిగో ఇందులో రాసింది, ఇదిగో రిపోర్ట్. మీకు 1000 దండాలు డాక్టర్ గారు. వస్తాను. మళ్ళీ రా. డాక్టర్ గారు, మా అత్తయ్య గారి రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చేయండి. డాక్టర్, ఆవిడకి ప్రాబ్లం ఏంటి? మీరెవరు? నా కొడుకు డాక్టర్, నా కొడుకు. సారీ మిస్టర్ అనసూయం కొడుకు గారు, మీ అమ్మగారికి వచ్చిన రోగం చెప్పడానికి నాకు నోరు నాలుక రావటం లేదు. బట్ నేను డాక్టర్ని కాబట్టి చెప్పక తప్పటం లేదు. మీ అమ్మగారికి లుకేమియా, బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సరా? కొడుగ్గా ఆ మాత్రం అరుస్తారని నేను ముందే ఊహించాను. అందుకే చెవులు మూసుకున్నాను. కాకపోతే ఆమె క్యాన్సర్ బాగా అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. సో ఇవిడికి ట్రీట్మెంట్ లేదు బాబు, లేదు. మీకు ఇంకోసారి నో అని అరిచే న్యూస్ ఇంకోటి చెప్తాను. ఏంటది డాక్టర్? మినిమం 3 నెలలు, మాక్సిమం 6 నెలలు మాత్రమే బతుకుతారు. అయ్యో,
ఇదిగో రిపోర్ట్లు. అమ్మా అమ్మా ఇంకేం కాదమ్మా, నేను బతుకుండగా నీకేం కానివ్వరమ్మా, ఏం కానివ్వరమ్మా. అవసరమైతే ఆ దేవుడితో గొడవ పడైనా సరే నేను దక్కించుకుంటానమ్మా, దక్కించుకుంటాను. నా ప్రాణం అడ్డేసైనా సరే అయ్యో అమ్మా 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 నేను కాపాడుకుంటానమ్మా, నువ్వు బాధపడకు నాన్న. ఇంతకు ముందు నువ్వే అన్నావుగా నన్ను వదిలిపెట్టి వెళ్ళనని. కానీ ఇప్పుడు చూసావా, మీ అమ్మే నిన్ను వదిలిపెట్టి వెళ్తోందిరా. అమ్మా అలా మాట్లాడకమ్మా, అలా మాట్లాడకమ్మా, నువ్వు చచ్చిపోతానంటే నేను తట్టుకోలేనమ్మా. నా చావు వార్తే వినలేని నువ్వు నా చావు చూడబోతున్నావురా. అమ్మా అమ్మా అలా మాట్లాడద్దమ్మా, ప్లీజ్ అమ్మా. చిచ్చి బాధపడకు నాన్న. ఒరే పిచ్చి వెధవా, నువ్వు బాధపడకురా. నిన్నుదిలి నేనెక్కడికి వెళతాన్రా? నేను చచ్చి నీ కూతురుగా పుడతాన్రా. నీ పాపగా నీతోనే ఉంటాను, సరేనా? అలాగైతే చేతు కడుపున పుట్టిన మిమ్మల్ని నేను పెంచుకుంటాను అత్తయ్య గారు. బుల్లి అనసూయ అని నేను పేరు పెడతాను అత్తయ్య గారు. లేదత్తయ్య గారు, దేవుడు అనేవాడు ఉంటే మిమ్మల్ని తప్పకుండా కాపాడుతాడు. మిమ్మల్ని మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతురాలని చేస్తాడు. మధు చేస్తాడు. నా మీద మీకున్న ప్రేమ అలా మాట్లాడిస్తోందమ్మా. కానీ 6 నెలలకు మించి నేను బతకనమ్మా. ఒరే ఇంకా ఇక్కడే ఉంటే బిల్లు ఎక్కువ వేస్తారు. వెళ్ళిపోదాం పదా. మందులు రాయించుకోరు కదా అత్తయ్య గారు, ఎలా వెళ్తాం? అయ్యో, ఎవరో ఒకరు రాయించుకుంటారు కానీ ముందు వెళదాం పదా. డాక్టర్ని అడిగి నేను తెస్తాను, మీరు పదండి అత్తయ్య గారు. నా బంగారు తల్లి బిల్లు మిగిలిస్తుంది. నువ్వు వెళ్ళిరా అమ్మా. అమ్మా అయ్యో అయ్యో పదమ్మా, నేను కూడా వస్తున్నాను. లతా శిరీష మీరిద్దరు బయటకు వెళ్ళండమ్మా. ఎందుకు అత్తయ్య గారు? ఇదిగోండి అత్తయ్య గారు, అమ్మా నాన్న. అమ్మా చేతు, ఇప్పటిదాకా ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇక మీద మాత్రం నేను కోరుకున్నట్టే జరగాలి. నేను చచ్చేలోపు నా కోరిక నువ్వు తీర్చాలరా. చెప్పమ్మా, నీకోసం ఏమైనా చేస్తాను. చెప్పమ్మా, ఏం కావాలో, నీ కోరిక ఏంటో చెప్పు. బామ్మగారు నేను మాట్లాడొస్తాను, మీరు ఇక్కడ ఉండండి. మే ఐ కమ్ ఇన్ డాక్టర్? డాక్టర్ ఆడవుడు. ఓ నేనే కదా డాక్టర్ని. ఎస్ కమిన్. మెడిసిన్స్ ఏమైనా రాస్తారా? మెడిసిన్సా? ఎవరికి? అది బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ అనసూయాదేవి గారికి. మీరు బిల్ క్లియర్ చేశారా? లేదు డాక్టర్. బిల్ క్లియర్ చేశారండి, అప్పుడు రాస్తాను. సారీ డాక్టర్, యాక్చువల్గా సడన్గా రావడం వల్ల అమౌంట్ తీసుకురాలేదు. బట్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ రింగ్ తీసుకుంటారా? నాకొక మనవడు కావాలి నాన్న. నేను పోయేలోపు మధు తల్లి కాబోతుందన్న వార్త వినాలిరా.
మధు నువ్వు అన్యోన్యంగా ఉండటం నేను చూడాలిరా. చెప్పు నాన్న, చెప్పు, నా కోరిక తీరుస్తావా? ఓకే, ఐ గాట్ యువర్ ప్రాబ్లం, డోంట్ వరీ. నర్స్, ఆ రింగ్ మా నర్స్కి ఇవ్వండి. తీరుస్తానమ్మా. అలానే నాకు మాట ఇవ్వరా? అదంటే నాకు ఇష్టం లేదమ్మా, కానీ నీకోసం ఈ రోజు నుంచి మధుతో ప్రేమగా ఉంటాను. దానికి దగ్గరవడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా తీరుస్తానమ్మా. నా కోరిక తీరిస్తే ఆస్తి మొత్తం నీకు పుట్టబోయే బిడ్డకి ఇస్తానురా. నువ్వు తీర్చలేదో, మధుకి నువ్వు దగ్గర కాలేదో, మొత్తం ఆస్తి మీ అన్నయ్యల పేర్ల మీద రాసిస్తాను. అమ్మా, ఆస్తి కోసం కాదమ్మా, నీకోసం, మా అమ్మ కోసం తీరుస్తాను. తప్పకుండా తీరుస్తాను. అయ్యో నా బంగారు కొండ. అమ్మనసు ఎత్త, ఆస్తి మొత్తం చేతుకు రాసిస్తావా? నేను బ్రతికుంటగా వాళ్ళని దగ్గరికి రానిస్తేగా. చూస్తాం మేం కూడా మధు ఎలా తల్లవుతుందో. రండి పోదా నాన్న. మేము రెడీ అత్తయ్య గారు. మెల్లగా మెల్లిగా. దిగవే. అయ్యో, నెమ్మది. ఈ ఇంటితో ఇంత తొందరగా రుణం తీరిపోతుందని అస్సలు అనుకోలేదు. అమ్మా, బాధపడకమ్మా, లోపలికి వెళ్దాం పద. అమ్మగారు, 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 అయ్యో, అమ్మగారు, 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 ఏంటమ్మా అన్యాయం? దేశం మీద ఇంతమంది ఉండగా ఆ భగవంతుడికి మీరే దొరికారా? భగవంతుడు అనేవాడు ఉంటే మీకేమీ జరగదమ్మా. మీరు నిన్ను నూరేళ్ళు బతుకుతారమ్మా. అవును అనసూయ, వాడు చెప్పింది నిజం. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. వాడు చెప్పినట్టే నువ్వు నిండు నూరేళ్ళు బతుకుతావు అనసూయ, బతుకుతావు. ఏమండి, బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేనని నిండుగా
సుశీలవై చిరాయువై సుఖీ భవ. ఏంటండి అందరూ చిన్నపిల్లల్లా? నేనిప్పుడే పోవట్లేదు కదా. ఇలా ఏడిస్తే గిన్నెడు కన్నీళ్లు ఖర్చయిపోతాయి. ఇప్పుడు దాచుకుంటే నేను పోయాక ఏడవడానికి పనికొస్తాయి. ఆపండి. కన్నీళ్లు కూడా ఖర్చు చేయొద్దు అన్నందుకు ఆనందపడాలో, అర్ధాయుషుతో వెళ్ళిపోతున్నందుకు బాధపడాలో అర్థం కావటం లేదు అనసూయ. మావయ్య గారు, మనం ఇలా బాధపడితే అత్తయ్య గారు ఇంకా బాధపడతారు. మనం ధైర్యంగా ఉంటేనే ఆవిడ కొంచెం సంతోషంగా ఉంటారు. ఇక నుంచి అందరం అత్తయ్య గారికి నచ్చినట్టే ఉందాం. ఆమెకి నచ్చిన పనులు చేద్దాం. అత్తయ్య గారు, నేనిక మేకప్ వేయను. నేను నగలు పెట్టుకోను అత్తయ్య గారు. అవును, ఇక సిగరెట్లు కాల్చను అనసూయ. నీకోసం కావాలంటే ప్యాకెట్ మానేస్తానమ్మా. అమ్మా, నేను మందు తాగనమ్మా. అమ్మా, నేను నీకు తెలియకుండా డబ్బులు దాయనమ్మా. నీ మార్పు కోసం వచ్చిందేమోరా నాకీ జబ్బు. పోనీలే, మీకోసం కాకపోయినా నా కోసం మారుతున్నారు, అది చాలు. చేసిన పాపాలు ఊరికే పోతాయి వదినా. వడ్డీల పేరుతో నా పాపడి బిళ్ళ లాక్కుంది. యముడు ఆవిడ ప్రాణాలు లాక్కుంటున్నాడు. చెల్లుకు చెల్లు. అవునదినా, ఏ మాత్రం జాలి లేకుండా ఉంగరం కూడా తీసేసుకుంది. అందుకే దేవుడు అద్దాయిస్తో తీసుకెళ్లిపోతున్నాడు. విన్నదంటే ఊరుకోదు, దాంతో పాటు మనల్ని కూడా తీసుకెళ్తుంది. పదండి పదండి పదండి. సరే పద. మెల్లిగా. అనసూయ వదినా, ఏంటొదినా ఇది? ఆ దేవుడు నీకింత అన్యాయం చేస్తాడని కల్లో కూడా అనుకోలేదు వదినా. ఈ లోకంలో ఎంతో మంది పాపాత్ములుంటే ఆ దేవుడికి నువ్వే దొరకాలా వదినా? పాపి చిరాయివు అనే మాట అబద్ధం వదినా, అబద్ధం. ఇది తిడుతోందా పొగుడుతోందా? బాధపడకు వదినా, బాధపడకు. ఎంతమంది శాపాలు పెట్టినా కొంతమంది పోవట్లేదు. అయినా నువ్వు పోతున్నావంటే నువ్వు చాలా గొప్పదాని వదినా, చాలా గొప్పదానివి. అందుకే మా శాపాలను గౌరవించి వెళ్ళిపోతున్నావు వదినా, వెళ్ళిపోతున్నావు. ఇది ఖచ్చితంగా తిడుతోంది. మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వు చేసిన గొప్ప పనులకి మనిషిగా మాత్రం పుట్టవదునా. అర్థమైందిలే. అంటే నా ఉద్దేశం ఏ దేవతగానో పుడతావని. అవునవును, దేవతగానే పుడతాను. ముందు నువ్వు 1000, నువ్వు ఒక 500 ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలొదినా? నేను పోతున్నానని తెలిసినా అది ఏడవనందుకు, నువ్వు ఏడ్చినా కన్నీళ్లు రానందుకు. ఇద్దరు ఓ 1500 ఇవ్వండి. ఇస్తారా? దానికి కూడా వడ్డీ వేయమంటారా? ఇది అన్యాయం వదినా. ఏంటి అన్యాయం? తీయండి డబ్బులు. వద్దులే వదినా, ఇస్తాంలే. ఇదిగో వదినా. పడుకున్న గుర్రాన్ని లేపి మరీ తన్నించుకున్నట్టుంది. గొనగటం ఆపండి. ఇంకెవరైనా పలకరించాలనుకుంటే త్వరగా నా దగ్గరికి పంపించండి. ఇంకాసేపట్లో ఎంట్రీ టికెట్ పెడుతున్నాను. పలకరించడానికి ఎంట్రీ టికెటా? మరి తేరగా
వచ్చి పలకరించడానికి నేను ఫారిన్ వెళుతున్నానా, పైకి వెళుతున్నాను. త్వరలో చావబోయే మనిషిని చూడాలనుకుంటే ఫ్రీగా దొరుకుతారా ఏంటి? వెళ్ళండి. చావుని కూడా క్యాష్ చేసుకునేదాన్ని దీన్నే చూస్తున్నాం. వెళ్దాం పదండి. వెళ్ళండి, వెళ్ళండి, నడవండి. వెళ్ళండి. సానుభూతి చూపించడానికి వచ్చారు, సానుభూతి. మళ్ళీ రండి చెప్తాను. మీ పని అయిపోతుంది. అమ్మా వాళ్ళు వదిలే అమ్మా, రెస్ట్ తీసుకుంది కనరా.